నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ఈ ధర్మశాస్త్రము దేవుడిచ్చాడు మోషేకి. అన్ని దేవుని వాక్యము మాట్లాడుతూనే మరి ఈ ప్రత్యక్ష గుడారము కట్టమని మరి ఆజ్ఞాపించినట్లుగా మనము ఆ వాక్యంలో చూస్తాం. ఎందుకు మనం ఈ రోజున మోషే ప్రత్యక్ష గుడారమును పఠిస్తున్నాం లేదా ధ్యానిస్తున్నాము? వాట్ ఈస్ ద రీజన్ అండ్ ద పర్పస్ బిహైండ్ దిస్ స్టడీ? విల్ గెట్ దట్ రెవల్యూషన్ ఫ్రమ్ దట్ వర్స్. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం. దయచేసి ఎవరన్నా చదివి పరచగలరు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆమేన్. నేను వారిలో ఉండగలుగుటకు. వాట్ ఈస్ దట్? 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇది దేవుని ఆశ. ఏంటంటే ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు ఏదైనా తోటలో మరి వాళ్ళందరూ కూడా వాళ్ళతో కూడా చక్కటి సహవాసం కలిగి ఉన్న క్రమంను కనుక మనం చూసినట్లయితే, పాపము ద్వారా మరి పాపంలో పడిపోయిన ఆదాము అవ్వలు చేసిన పాపానికి వాళ్ళని ఆ తోట నుంచి బహిష్కరించబడడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా మనిషికి దేవుడికి మధ్యలో పాపం అనే గోడ ఉన్నట్లుగా మనం చూసాం. ఆ గోడ తొలగించాలి, దేవుడు మన మధ్యలో నివసించాలి అని మొదటి నుంచి కోరుకుంటున్న ఆ కోరికను దేవుడే మన మధ్యలో ఆయన కొరకు ఈ ప్రత్యక్ష గుడారమును కట్టి నేను వాళ్ళ మధ్యలో ఉండాలి, నివసించాలి అని కోరుకుంటున్న దేవుని ఆశను మనం చూస్తాం. The reason why we are studying this tabernacle, the reason why God wanted Moses to build the tabernacle is to dwell among us. మన మధ్యలో నివసించడానికి, మన మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మనతో సహవసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మొదటి కోణం. మరొకటి, నిన్నటి రోజున వాక్య భాగం ప్రారంభించినప్పుడు సిస్టర్ గారు చదివిన వాక్యము మరి we have seen Psalms chapter 77 verses 13. కీర్తన గ్రంథంలో 77 chapter verse 13 లో thy ways are in thy sanctuary అని ఉంటుంది. ఒకసారి చదువుదామా? కీర్తనలు. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? So you see that word in English, it says thy way, O God, is in sanctuary. అయితే దేవుని మార్గములు ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తాము. ఆయన మనని ఏ విధంగా ఆయనని అప్రోచ్ కావడానికి, హౌ అ మ్యాన్ కెన్ అప్రోచ్ గాడ్, దేవుడితో సహవాసము, చక్కటి సహవాసాన్ని కలిగి ఉండాలంటే ఏ విధంగా, ఏ మార్గం బట్టి మనం ముందుకెళ్ళాలి, ఎలా ఆయనని దగ్గరలో వెళ్ళాలి అనే మార్గం తెలియపరిచేదే ఈ మన ప్రత్యక్ష గుడారంలో ఉన్న మర్మాలని మనం తెలుసుకుంటున్నాం. వీఆర్ లుకింగ్ ఇంటూ ద టాబర్నాకిల్ ఆఫ్ మోసెస్. దీంట్లో 3 భాగాలుగా మనం చూస్తాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా చూస్తున్నాం. అదే విధంగా ఆత్మీయమైన అర్థముతో మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాలలో కనుక మనం చదివినట్లయితే అక్కడ కూడా 3 గుంపులుగా మనకి కనబడుతున్నారు. ఏంటి అంటే చిన్న పిల్లలు, యవనస్తులు, తండ్రులు. ఇక్కడ ఆత్మీయంగా మనం చూసినట్లయితే మరి ఔటర్ కోర్ట్ ఆర్ ఆవరణాన్ని చిన్నపిల్లల స్థాయిగా, యవనస్తులను మరి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆత్మీయులుగా, అలాగే మరి తండ్రులను మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆత్మీయ స్థితిని మనము గమనించగలుగుతాం. We are going to see these 3 groups simultaneously. మొదట రక్షణ దేవుడు కలగజేసింది. ఆ రక్షణలోనికి మనము ప్రవేశించినప్పుడు మనము పరలోక రాజ్యంలో అప్పుడే జన్మించిన పిల్లల వలె ఉంటున్నాము అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. వయస్సు అనేది ఈ చిన్నపిల్లలు, యవనస్తులు, అలాగే ఈ పెద్దవాళ్ళు, తండ్రులు, తల్లులుగా స్థాయి అనేది భౌతికమైన వయస్సు గురించి కాదు, కానీ ఆత్మీయమైన వయస్సు గురించి మాట్లాడుతున్నాను నేను. ఆవరణంలో ఉన్న వాళ్ళు ఆత్మీయంగా చిన్న పిల్లలను పోలి ఉన్నారు అని మనం చెప్తున్నాం. అంటే వాళ్ళ వయస్సు ఏదైనా కావచ్చు. భౌతికంగా వాళ్ళు యేసుని ఎరిగి దేవుడు మన పట్ల చేసిన
సాక్రిఫైస్, ఆ త్యాగాన్ని గమనించి ఎప్పుడైతే విశ్వసించి ఆ ద్వారంలో నుంచి ప్రవేశిస్తారో వాళ్ళు రక్షింపబడి ఆ నూతన అనుభవాన్ని పొందుకుని వాళ్ళు పరలోక రాజ్యంలో పసిపిల్లలుగా పుట్టిన మరలా జన్మించిన పిల్లలుగానే మనం చూస్తాం. ఆవరణంలో మనం కొన్ని చూసి ఉన్నాం. ఆవరణంలో మనము చూసిన వస్తువులు ఏంటి అని అంటే, వీ హ్యావ్ సీన్ ద ఫస్ట్ థింగ్ వాజ్ ది ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. దహన బలి అర్పించే దహన బలిని మనం చూస్తాం, బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర మనం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, యేసు మన లోకంలో ఉన్న పాపాలని మోసుకుని వెళ్ళిపోవడానికి మరి ఆయన ఈ లోకంలో మన కొరకు ఆ పాపాన్ని తొలగించడానికి బలి అయిపోయిన అర్పణను గమనించి, we cannot come to the Father without the sacrifice. మనము తండ్రిని చేరుకోవాలంటే క్రీస్తు ద్వారానే వెళ్తాం తప్ప మనకంటూ మనము నేరుగా తండ్రిని కలవలేం. కాబట్టి ఆ బలిపీఠాన్ని మనము గమనించినప్పుడు ఆ బలిపీఠము దేనికి సాదృశ్యం అయ్యింది, ఇవన్నీ కూడా నిన్న చక్కగా మరి మన మధ్యలో అనిల గారు వర్ణించడం జరుగుతుంది. వితౌట్ ది ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ or the sacrifice which was given to us, we cannot enter into the presence of the Lord. దేవుని మహిమను మనము రుచి చూడలేము, దగ్గరికి సమీపించలేము అన్న విషయాన్ని మనము గమనిస్తున్నాం. అలాగే అదే ఆవరణంలో మనం చూసిన మరొక వస్తువు ఏంటి అని అంటే గంగాళం, ఇత్తడి గంగాళాన్ని మనం చూస్తాం. నిన్నటి రోజున we have spent more time in the laver or the brazen laver, ఇత్తడి గంగాళాన్ని గనక మనం చూసినట్లయితే యాజకులు మరి పరిశుభ్రపరచుకోవడానికి వారి చేతులను కాళ్ళను కడుక్కోవడానికి అక్కడ నీళ్లు ఉంచడం, ఆ ఇత్తడి గంగాళంలో వాళ్ళు మరి దే వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ దేర్ ఫీట్ అనేసి విసి మనకి ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే if you see on the screens, you see the outer court, ఆవరణంలో బలిపీఠము, అలాగే మనకి గంగాళము, అక్కడ మరి ఈ యాజకులు చేతులు కాళ్ళు కడుక్కోవడం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఆవరణంలో జరుగుతుంది. పిల్లల స్థాయి, ఆత్మీయంగా ఉన్న పిల్లల స్థాయి ఆవరణంలో ఉంది అని మనం తెలుసుకున్నట్లుగానే ఇదంతా కూడా జరుగుతుంది. ఇది ఆవరణంలోనే జరుగుతుంది. వాక్యం అనేది ఇక్కడ ఉంది. ఆవరణంలో ఈ వాక్యానికి దేనికి సాదృశ్యం అంటే, వి హావ్ జస్ట్ సీన్ ఇత్తడి గంగాళంలో ఉన్న నీళ్లు, దేవుడి వాక్యము, ఆ నీళ్లతో మనము దాన్ని వి ఆర్ సీయింగ్, సింబలైజింగ్. When a person washes, a priest washes his hands and his feet, he is cleansing himself from all the impurity. మనం ఇదే విషయాన్ని కూడా మరి మనము యేసు చివరిగా మరి లాస్ట్ సప్పర్ లో we see how Jesus washes the feet of disciples. ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ఆ సన్నివేశాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ ఇత్తడి గంగాళం దగ్గర ఈ యాజకులు కడుక్కుంటున్న చేతులు కాళ్ళు కడుక్కుంటున్నది సిమిలర్ గా మనకు కనబడుతుంటది. దేవుని వాక్యము నీళ్లు, ఆ నీళ్లతో దేవుడు మనల్ని ప్రతి దినము ఉదక స్నానం చేస్తున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 చూసాం నిన్నటి రోజున. We have seen how God is washing us and cleansing us from it. ఒక మాట చదువుకుందాం. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవుడు ఆయన వాక్యము చేత మరి ఆయన సంఘాన్ని, ఆయన నిర్మలమైన లేదా నిర్దోషమైన ఆ సంఘముగా, కలంకము లేకుండా, ఏ మచ్చైనా లేకుండా ఆ సంఘాన్ని ఆయన అలా చూడాలనుకుంటున్నాడు. దాని కొరకు సంఘాన్ని ఆయన నీటితో
లేదా ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడు అన్న వాక్యాన్ని మనం ఇందాకే చూసాం. ఆవరణంలో మనం చూస్తుందంతా కూడా దేవుడు మనిషి కొరకు పరిచర్య చేయడం చూస్తున్నాం కదండి. చూడండి, ఏంటది, పేనిన సన్న నార ప్రహరిని చూస్తాం. ఆ ప్రహరి ఎంత పొడవుగా ఉంది అని అంటే దాదాపు 7 ఫీట్ల పొడవుగా కనబడుతుంటది. ఒకవేళ వ్యక్తి బయట ఉన్న వ్యక్తి లోన జరుగుతుంది ఏంటైనా చూడాలి అని అంటే ద్వారంలో నుంచి వస్తేనే కనబడుతుంది తప్ప పైనుంచి చూడలేరు ఎవరు కూడా. ఎందుకంటే అది అంత పొడవుగా ఉన్న తెర, నాట్ తెర, వాట్ యు కాల్ దట్, వాల్, గోడ లాంటిది, పేరిన సన్ననారపు ప్రహరి. ఈ దానికి సాదృశ్యం ఏంటి అంటే దేవుని నీతి ద్వారానే మనము ఆయన ప్రవేశిస్తున్నాం. ఆ మార్గంలో మనము ఆ ద్వారం వెంబడి మనము వెళ్ళగలుగుతున్నాము, లోనికి వెళ్ళగలుగుతున్నాం. వన్స్ వీ గో ఇన్ సైడ్, మనం పరలోక రాజ్యంలో లేదా ఈ ఆవరణంలో మనము ఆ ద్వారం వెంబడి లోనికి వచ్చిన వెంటనే మనం చూస్తుంది యేసు చేసిన త్యాగము. ఆ త్యాగము వల్ల మనకు పాప క్షమాపణ దొరికి మనని దేవుడు రక్షించాడు అనే విషయాన్ని, రక్షణను మనం చూస్తున్నాం. మొదటి యోహానుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12-14 వచనాలు ఒక మాట చదువుకుందామండి. We'll see the 3 groups of people here. First John chapter 2 verse 12-14. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. సరిపోయిందండి, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ 3 గుంపులు మనం చూస్తున్నట్లుగా, చిన్నపిల్లలారా మీ పాపములను క్షమించి ఉన్నాను అంటున్నప్పుడు, చిన్నపిల్లలు అనగానే ఇక్కడ వయసుతో కాదు కానీ ఆత్మీయంగా చిన్నపిల్లలు అంటే అప్పుడే మారు మనసు పొందుకుని యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆవరణంలో ప్రవేశించిన పిల్లలు. వీళ్ళు వాళ్ళ పాపములతో దూరమైపోయిన వాళ్ళను దేవుడు మరి వాళ్ళను పాప క్షమాపణ కలగజేసి వాళ్ళకి రక్షణను దయచేసి మరి వాళ్ళని ఈ ఆవరణంలో మనము ఈ పిల్లలను మనం చూస్తున్నాం. పిల్లలు పాలు తాగుతూ పెరుగుతూ ఉంటారు కదండి. సో every new born again Christian or every new born again believer are pretty much in the state of little children. చిన్న పిల్లల స్థాయిలోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి వీళ్ళు క్రమముగా ఆ వాక్యము అనే ఆ నీటితో ఉదక స్నానము చేయబడుతూ మరి వాళ్ళు ముందుకి కొనసాగుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడే మనము మనము ఆ బలిపీఠాన్ని కనుక చూసినట్లయితే అక్కడ కొమ్ముల్ని చూస్తాం. 4 కొమ్ములు ఉంటాయి ఆ బలిపీఠం దగ్గర. ఆ 4 కొమ్ములు పరిశుద్ధాత్మ బాప్తిజానికి సాదృశ్యమై ఉంది. అయితే ఇవన్నీ కూడా మన ఆత్మీయ మర్మాలలో కనుక గమనించినట్లయితే ఇది ఫండమెంటల్ థింగ్స్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితాలలో మరి వాళ్ళ పాపాలను క్షమింపబడుతూ రక్షణ పొందుతూ మరి దేవుని వాక్యాల్లో వాళ్ళు ఉదక స్నానం చేయబడుతూ పరిశుద్ధాత్మ బాప్తిజము అలాగే నీటి బాప్తిజము పొందుకుని ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆవరణంలో ఉన్న వాళ్ళగానే మనం చూస్తాం. ఇదంతా కూడా దేవుడు వాళ్ళకి పరిచర్య చేస్తున్నట్లుగానే ఉంది కదండి. ఇక్కడ ఏ వ్యక్తి కూడా దేవుడికి పరిచర్య చేసినట్టుగా కనపడదు. ఆవరణంలో చిన్నపిల్లలు పాలు తాగుతున్న స్థితిలో పిల్లలకు పాలు తాగిస్తూ వాళ్ళను మనము పెంచుతున్నట్లుగానే ఉన్న స్థితిని మనం చూస్తాం. కానీ ఒక్కసారి వాళ్ళు ఆ క్రమంలో అంటే ఈ ఫండమెంటల్స్ అండ్ వాటిని పర్ఫెక్ట్ గా వాళ్ళు నిలబెట్టుకోగలిగినట్లయితే మన ముందుకు కొనసాగించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. గాడ్ వాంట్స్ ఎవ్రీ బిలీవర్ టు మూవ్ ఆన్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లలను కూడా చూడండి, మన జీవితాల్లో మనం పిల్లల్ని కలిగినప్పుడు వీళ్ళు చిన్నపిల్లలుగానే ఉండిపోవాలి అని ఎవరు తల్లిదండ్రులు కోరుకోరు. ఒక వ్యవసాయకుడు ఉన్నాడు అనుకోండి, విత్తనాలు వేస్తే ఈ విత్తనాలు మొలవకూడదు అలాగే ఉండిపోవాలి భూమి అంతా అనుకోరు.
ఒకవేళ మొలిచిన మొక్కలు ఫలం అవసరం లేదు, నాకు ఇలాగే పచ్చగా ఉంటే సరిపోతుంది అని అనుకోడు. తప్పక ఆయన ఒక ఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు అయితే పిల్లలు చక్కగా ఎదిగి వాళ్ళు యవనస్తులై వివాహాలు జరిగి చక్కగా మంచి స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఇలాగే మన తండ్రి అయిన యెహోవా కూడా మన జీవితాల్లో ఆత్మీయంగా మనము ఈ చిన్న పిల్లల స్థాయి, ఈ పాపములను క్షమింపబడిన తర్వాత, ఈ మన నీటి బాప్తిజము పొందుకున్న తర్వాత, ఈ పరిశుద్ధాత్మ బాప్తిజము పొందుకున్న తర్వాత ముందుకి కొనసాగింపబడాలి, పరిపక్వతలోకి నడిపింపబడాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. We all need to learn to mature in the word. We need to continue to have the foundations for sure. బట్ ఫౌండేషన్స్ లోనే ఉండిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1-3 వచనాలు చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోదము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తుని గూర్చి మూలోపదేశములు మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. దట్స్ ద వర్డ్ ఇన్ హీబ్రూస్ అండ్ దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్. ఇవన్నీ కూడా హస్త నిక్షేపణలు, బాప్తిజములు, అలాగే గొప్ప కార్యములు, ఇవన్నీ కూడా ఈ ఆవరణంలోనే జరుగుతున్నాయి. అంటే ఇంకా పసిపిల్లల స్థాయిలోనే ఉంటూ పాలు త్రాగుతూ పాపములను క్షమింపబడుతూ రక్షించబడుతూ వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ, దేవుడు ఆయన వాక్యం ఎలాగుంది అంటే అద్దము లాగుంది అని నిన్నటి రోజున చెప్పినట్లుగా ఇవన్నీ కూడా ఆవరణంలో జరుగుతున్నాయి. కానీ నిజానికి ఆయన మహిమ అతి పరిశుద్ధ స్థలములో ఆ కెరేబుల మధ్యలో నివసిస్తుంది అని మనం చూస్తున్నాం. ఆ మహిమలోనికి ఆయన ప్రజలను లేదా ఆయన కుమారులను కుమార్తెలను ఆయన మహిమలోనికి నడిపించాలనేది ఆయన ఆశ అయి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలో 110వ అధ్యాయంలో 4వ వచనాల్లో కనుక మనం చూసినట్లయితే మనందరము యాజక సమూహముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక మాట అది చదివేసి వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ అండి. కీర్తనలు 110:4. మెల్కిసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవ ఇందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. దేవుడు మనల్ని యాజకులుగా, రాజులుగా, యాజకులుగా చూస్తున్నాడు. మనందరము చిన్న పిల్లల స్థాయిలోనే నిలిచిపోకుండా మరి మనము ముందుకెళ్ళి ఆయన పరిచర్యలో ఈ యాజకులుగా, రాజులుగా ముందుకెళ్ళాలి. ముందుకి నిరంతరము అలాంటి ఒక పరిచర్య చేయాలి, ఆయనని సంతోషపరచాలి, లేదా ఆయన సన్నిధిలో ఉండాలి అనేది ఆయన కోరికగా మనం చూస్తున్నాం. ఆవరణంలో అంతా కూడా దేవుడు పరిచర్య చేస్తున్నాడు. నిజమే కదండి. ఆ యేసుక్రీస్తు కూడా అంటున్నాడు ఏమని అంటే, నేను పరిచర్య చేయించుకోవడానికి కాదు కానీ చేయడానికే వచ్చాను అని అంటున్నాడు. ఆయన ఇంతవరకు కూడా మనమంతా కూడా పరిచర్య పొందుతూనే వచ్చాం. కానీ ఇప్పుడు యేసు ఏదైతే మనకు చేశాడో మనము ఇతరులకు చేయాలనే ఆ పరిపక్వతలోకి నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. పరిశుద్ధ స్థలంలోనికి కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఆవరణం తర్వాత మనం చూస్తున్న స్క్రీన్ పైన కనబడుతున్న పరిశుద్ధ స్థలము మరి ఇంతకు ముందు ద్వారము దగ్గర మనము 4 స్తంభాలను చూసాం కదా. 4 సార్వత్రికతానికి సాదృశ్యం. ఎవ్రీవన్ వర్ ఇన్వైటెడ్, only the ones who believed could enter the way. Narrow was the way కదండి. మార్గము చాలా ఇరుకైంది. ఆ మార్గము దేవుడు అందరికీ ఆహ్వానం పలుకుతున్నప్పటికీ ఎవరైతే అంగీకరించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారో దేవుని కృపలో మరి వాళ్ళు మాత్రమే లోన రాగలుగుతున్నారు. ఇది ద్వారం నుంచి. కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే క్రమంలో ఉంటామో మరి అందరూ వెళ్ళరండి. కేవలము యాజకులు మాత్రమే వెళ్ళగలిగే క్వాలిఫికేషన్, దానికి ఒక అర్హత మనం చూస్తున్నాం. దేవుడైతే మనందరినీ కూడా యాజకులుగా, రాజులుగా చూడాలని కోరుకుంటున్నాడు. కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి మనము వాళ్ళకి మాంసంని తినిపించము. వాళ్ళకి క్రమముగా వాళ్ళని ఎదుగుతున్నంతసేపు వాళ్ళని అలా దగ్గరుండి చూసుకుంటున్నట్లుగా ఉంటాము. ఎంతకాలము మనము ఈ ఫండమెంటల్స్ పైనే మనం గనక ఆధారపడి ఉన్నట్లయితే
చూసినట్లయితే అక్కడే అదే స్థాయిలో నిలిచిపోయి ఉంటాము, సంవత్సరాల కొలది పిల్లల స్థాయిలోనే ఉండిపోతామేమో. కానీ ఆయన దేవుడు అంటున్నాడు, యేసు మనకు ఎట్లాగైతే పరిచర్య చేశాడో మనము ఇతరులకు పరిచర్య చేసే విధముగా మనము దేవుడికి పరిచర్య చేయడానికి మనల్ని దేవుడు యాజకులుగా చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. 5 స్తంభాలు, 5 అనే సంఖ్యకు కృప అనే సాదృశ్యంగా మనం చూస్తాం. దేవుని కృప ద్వారానే మనము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలుగుతాం, కానీ మన ప్రవాహం ఏమీ ఉండదు. We cannot do anything to enter into the holy place. It is the grace of God which will allow us to enter into the kingdom or the holy place. దేవుడు ఆయన కృపలో మనల్ని ముందుకి నడిపిస్తాడు, ఆ పరిపక్వతలోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. కానీ దీంట్లో ఒకవేళ మనం చూసినట్లయితే if you see, you will have this verse where it says తెర. మొదట మనకు కనబడుతుంది తెర ఉంది చూడండి. ఆ తెర మరి సన్నపు నారతో చేయబడిన తెర. ఈ తెర దిస్ వన్ ఇస్ నాట్ లైక్ ద వన్ విచ్ ఇస్ అవుట్ ఆన్ ది లినెన్ క్లాత్ అవుట్ సైడ్ ఆన్ ద వాల్ అవుటర్ కోట్. ఇది నీతిమంతుల కార్యాలుగా మనం చూస్తాం. దీస్ ఆర్ ద రైచియస్ యాక్ట్స్ ఆఫ్ సెయింట్స్. మరి మనము మన జీవితాలలో కూడా ఇలాంటి ఒక మార్పులు మన జీవితంలో జరిగి మనము క్రీస్తు స్వారూప్యంలోనికి నడిపింపబడుతూ పరిపక్వతలో వస్తున్న క్రమములో మనం పరిశుద్ధ స్థలములో రాగలుగుతాము. యవనస్తులు ఎలాంటి వారు అని మనం ఇందాక చదివామండి. వీళ్ళు అధిగమించే వాళ్ళు, దేవునిలో బలవంతులు వీళ్ళు దేవుడి కృపలో వాళ్ళు బలము పొందుకొని అధిగమించే వాళ్ళుగా యవనస్తులను మనం చూస్తున్నాం. ఈ యవనస్తులు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే ఈ 5 స్తంభాల కలిగి ఉన్న ఈ తెర నుంచి వాళ్ళు లోనికి వెళ్ళాలి. మొదట 5 కృపకు సాదృశ్యం అయితే, మరి 5 అనే మాటకి మరొక సాదృశ్యం గనక మనం చూసినట్లయితే 10 కన్యకలు ఉన్నారు. ఆ 10 కన్యకలు 5 మంది జ్ఞానం కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధిమంతులు, బుద్ధిహీనులు. వీళ్ళిద్దరూ విభజింపబడి ఉన్నారు. చూసినట్లయితే 5 కన్యకలు మరి సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళేమో మరి దేవుడు రాకకి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కనుక వాళ్ళు వెళ్ళగలిగారు. తక్కిన 5 సిద్ధపడి లేరు, వాళ్ళలో నూనె పోయినందున వాళ్ళు మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వేరుపరచబడుతున్నాం. ఇంతవరకు పరిచర్య చేయబడిన మనము ఇప్పుడు పరిచర్య చేయడానికి సిద్ధపడే క్రమములో మనము రూపాంతరము చెందుతున్నాం. We are getting transformed, and by the separation of the righteous acts and the grace of God we enter into holy place. మనము పరిశుద్ధ స్థలములోనికి మనము ముందుకి వెళ్ళగలుగుతాం. చూడండి, యేసు అన్నిటినీ సంపూర్ణం చేశాడు. ఏ ఒక్క దాన్నైనా మీరు తీసుకోండి, మోషే ప్రత్యక్ష గుడారంలో ప్రతిదీ కూడా క్రీస్తునే సూచిస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ క్రైస్ట్. ఆయన్నే మనని శుద్ధీకరించాడు, మనని క్షమించాడు, మనని రక్షించాడు, మనని దేవుని తండ్రితో ఒక్కటిగా మార్చాలని కోరుకొని ఆయన మధ్యవర్తిగా నిలబడుతున్నాడు. గాడ్ హస్ డన్ ఎవ్రీథింగ్. But now when we enter into the holy place, we have to become what Christ has become for us. మనకి దేవుడు ఎలాగైతే అన్నిటినీ సమర్పించేసుకుని మన కొరకు ఆయన ఎలాగైతే ఫుల్ఫిల్ చేశాడో మనము అదే విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆశ ఆయన కలిగి ఉంది. మరి ఒకవేళ కనుక మనం ఈ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి అని చూసినట్లయితే we see 3 things. మొదటిది, మరి వెళ్ళిన వెంటనే మనకి కనిపించేది టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్. మనకు కనిపించేది ఏంటండి? సన్నిధి రొట్టెల బల్ల కనపడుతుంది. ఆ తర్వాత వి ఆల్సో సీ మెనోరా అంటే మన క్యాండిల్ స్టిక్ కదా, వాట్ ఈస్ దాట్ ఇన్ తెలుగు? దీపస్తంభం ఉంది, అలాగే సువర్ణ దీపం కదా, దీపస్తంభం. ఇది మనకు కనబడుతుంది. దాంతో పాటుగా సువర్ణ ధూప స్తంభం కూడా మనకి కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. సువర్ణ ధూప వేదిక. ఈ 3 కూడా పరిశుద్ధ స్థలములో మనకు కనబడుతూ ఉంటాయి. we see all this 3 furniture in the holy place.
పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన మన జీవితాలలో గొప్ప కార్యాలు అనుభవపూర్వకంగా చూడాలని కోరుకుంటున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి హ్యాపెనింగ్. అంటే మనము పర్సనల్ గా వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దాట్ ఇన్ అస్. మనం ఇప్పటి వరకు పరిచర్య దేవుడు మనకి పరిచర్య చేసినట్లుగా ఇప్పుడు పరిచర్య చేయడానికి, పరిచర్యలో మనల్ని వాడుకోవడానికి, మనల్ని వాడుకోవాలంటే మొదట మనము మన జీవితాలను మార్చుకుంటూ దేవుని స్వారూప్యంలో మార్చబడుతున్నట్లుగా మనం కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 8వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే ఆ తెర విషయంలో నేను ఇందాక చెప్పిన రైచియస్ యాక్ట్స్ ఆఫ్ ద సెయింట్స్ మనకు కనబడుతుంది. ఒక మాట చదువుదామా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించిన నారబంటలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పింది. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా అవి ఎలాగున్నాయి, తను ధరించుకున్న వస్త్రములు ఎలాగున్నాయి అంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని మనం చూస్తున్నాం. సో సంథింగ్ విచ్ ఇస్ వర్క్డ్ ఇన్ అవర్ లైఫ్స్, we need to work experientially in our lives. నిన్న రంగుల విషయంలో మరి మనం చూసాం, we have seen all the colors, what do they mean. అన్ని రంగులు, నీలము దేనికి సాదృశ్యంగా ఉంది, తర్వాత బ్లూ అండ్ పర్పుల్ అండ్ రెడ్, స్కార్లెట్ రెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతిదీ కూడా ఒక అర్థాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. నీలి రంగు దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉంది, వాక్యంలో విధేయత చూపించడము. అలాగే పర్పుల్ కలర్ టాక్స్ అబౌట్ ద కింగ్లీ మినిస్ట్రీ అంటే రాజుల పరిచర్య. అలాగే మరి రక్తవర్ణము, ఆ స్కార్లెట్ కలర్ ఇస్ బేసిక్లీ కలర్ ఆఫ్ రెడ్, బ్లడ్ కలర్, ప్రీస్లీ మినిస్ట్రీ అంటే యాజకుల పరిచర్య. ఇందులో దేవుడు ఇలాంటి ఒక పరిచర్యని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ 5 దహన బలులు కూడా మరి మనం నిన్న రోజున చూసాం. we have seen how God expects us to have all these 5 offerings. 5 స్తంభాలు 5 అర్పణలకు కూడా సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి. 5 అర్పణలు అంటే ఏంటి? దహన బలి, అలాగే నైవేద్య బలి, అలాగే మరి సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులన్నీ క్రీస్తు ఆయన ఈ లోకంలో మన కొరకు మరణించినప్పుడు అవన్నిటిని కూడా ఆయన he is fulfilled it. But in the same way, are we able to do that in our lives? మనము కూడా అలాగే ఆయన కొరకు మరి అలాంటి ఒక బలి అర్పణగా మారాలి. That is what is maturing in the in holy place. మొట్టమొదట మనం చూసినట్లయితే టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్ కు వచ్చినట్లయితే సన్నిధి రొట్టెల బల్ల. మరి ఇక్కడ మనం చూస్తుంది, మనకి ఒకవేళ మీరు గమనించినట్లయితే 12 రొట్టెలు మనకు కనబడతాయి. 12 రొట్టెలు 12 గోత్రాలకు మనకి సాదృశ్యమని తెలుసు అందరికి. 12 గోత్రాలు అంటే ఇజ్రాయెల్కి 12 గోత్రాలు. ఈ మాటలు మనము నిర్గమకాండము 25వ అధ్యాయంలో 23 నుంచి 30 వచనాల వరకు మనం చూడగలుగుతాం. ద డిస్క్రిప్షన్ అబౌట్ హౌ యూ షుడ్ బిల్డ్. దేవుడు మరి దీని విషయంలో ఏం చెప్పాడు, ఎలా దీన్ని నిర్మించాలి అని చెప్పడం దేవుడు చెప్తున్నాడు. ఈ బల్ల మరి అది మరి తుమ్మ చెట్టుతో, ఆ వుడ్ తో చేసి దానిపైన గోల్డ్ లేయర్ ఓవర్లేడ్ బై గోల్డ్, బంగారంతో దాన్ని కప్పినట్లుగా మనం చూస్తున్నాం. బంగారము దైవికముకు సాదృశ్యంగా మనం చూస్తాం. అండ్ వుడ్ టాక్స్ అబౌట్ హ్యుమానిటీ. క్రీస్తు మన కొరకు, ఆయన దేవుడే కానీ మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన మాటని సాదృశ్యంగా మనం చూస్తాం. రొట్టె మనము చూసినట్లయితే వాక్యానికి సాదృశ్యమై ఉంది. నిజంగా ఆవరణంలో మనం చూసిన నీళ్లు, గంగాళంలో నీళ్ళని మనము దేవుని వాక్యము చేత ఉదక స్నానము అని చెప్పాం కదా. పరిశుద్ధ స్థలంలో అదే వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించినట్లుగా ఇక్కడ సన్నిధి రొట్టెల బల్లని మనం చూస్తున్నాం.
12 లోవ్స్ ఆఫ్ బ్రెడ్, అయితే 12 మరి రొట్టెలు లేదా భక్ష్యాలు మనం చూసినట్లయితే 2 గుంపులుగా వాటిని పెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక మాట చదువుదామండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 23 నుంచి 30 వచనాల వరకు. 2-3 వచనాలు చదవండి చెప్పండి. మరియు నువ్వు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర ఎత్తు, దాని ఎత్తు మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జప్పును చేయించవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. సరిపోయింది. థ్యాంక్ యూ అండి. సో ఈ విధంగా మరి దానికి ఏ విధము, ఎలాంటి కొలతలు, ఎలాగా దాన్ని నిర్మించాలి, ఇవన్నీ కూడా మోషేకి దేవుడు తెలియపరిచి మరి లేవికి రాసిన లేవికాండంలో 24వ అధ్యాయంలో 5 నుంచి 6 వరకు మరి ఈ భక్ష్యాల గురించి లేదా ఈ 12 రొట్టెల గురించి మరి రాయబడింది. ఆ మాట చదువుదాం ఒకసారి. లేవికాండము 24వ అధ్యాయము 5 నుంచి 6 వచనం. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసే భక్ష్యములను గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఇక్కడ దేవుడు ఆరేసి గుంపులుగా అంటే 2 దొంతులుగా వాటిని ఉంచవలెనని దేవుడు ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తున్నాడు. 12 రొట్టెలు, ఆ 12 రొట్టెలు 12 గోత్రాలకు సాదృశ్యమై ఉంది కనుక ఆ 12 గోత్రాలు, ఇజ్రాయెల్ గోత్రాలలో 2 గుంపులుగా ఆరేసి భక్ష్యములుగా 2 గుంపులుగా పెట్టి దానిపైన స్వచ్ఛమైన సాంబ్రాణిని పెట్టమని దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ 2 సమపాలంగా, ఇప్పుడు చూడండి 2 6 makes 12, రైట్? సో ఈ 2 గుంపులు ఎందుకు ఈ విధంగా 2 గుంపులు విభజింపబడి ఉన్నాయి అన్న మాటను కనుక మనం చూసినట్లయితే we see in the time of Moses, దేవుడు మోషే ద్వారా చెప్పిన మాట ఏంటంటే ఈ 12 గోత్రాలను 6 గోత్రాలుగా మార్చి మరి ఒకళ్ళు ఒక కొండపైకి వెళ్ళి ఇంకో కొండపైకి వెళ్ళమని దేవుడు తెలియపరుస్తున్నాడు. జిట్రానమీ ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయంలో 12-13 వచనాలు కనుక మీరు చదివినట్లయితే మనకు అక్కడ దీవెన వచనాలు మాట్లాడమని, శాప వచనాలు మాట్లాడమని 2 గుంపులుగా ఈ 12 గోత్రాలలో 6 2 కొండల పైన వెళ్ళమని చెప్తాడు. ఒక మాట చదువుదాం ఆ మాట. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 12-13 వచనం. ద్వితీయోపదేశ కాండము, జిట్రానమీ చాప్టర్ 27 verses 12 and 13. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు ఇద్దరు యోర్దాను దాటిన తర్వాత సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రము వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజేము కొండ మీద నిలువవలెను. అలాగే తక్కిన 6 అంటే రూబేను, గాదు, ఆషేరు, జేబులోను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను అనేది దేవుడు ఆజ్ఞాపించిన మాటగా మనం చూస్తున్నాం. అయితే ఈ 2 మనము ప్రాముఖ్యంగా చూసినట్లయితే దేవుని వాక్యానికి లోబడితే గనక వాళ్ళు ఆశీర్వాదాలని పొందుకుంటారు. దేవుని వాక్యానికి విధేయత చూపించకపోయినట్లయితే వాళ్ళు శాపాలు పొందుకుంటారు అన్న మాటని గట్టిగా కొండపైకి వెళ్ళి, గెరిజేము కొండపైకి అలాగే ఏబేలు కొండపైకి 6 పంపించి కరెక్ట్ గా వాక్యాన్ని విభజిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో వాక్యం అంటే ఏంటో తెలియకుండా ఎవరు ఏ వాక్యం చెప్తున్నా తలలు ఊపేసుకుని కరెక్టే కదా వాక్యం చెప్పారు, విన్నాము, వచ్చామని చూసుకుంటున్నారు తప్ప ఆ వాక్యము నిజంగా సరి అయిన బోధన కాదా అనే గమనించడం లేకుండా పోతుంది సంఘం. ఇంకా పరిపక్వతలోకి రాకుండా చిన్నపిల్లల స్థాయిలోనే ఉన్నప్పుడు ఈ వాక్యంలో ఉన్న భేదము, వాక్యంలో ఉండాల్సిన బ్యాలెన్స్ లేకుండా పోవడం వల్లే మరి అబద్ధ బోధలకి పడిపోతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి.
దేవుడి వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. వాక్యానికి విధేయత చూపిస్తే వాళ్ళకి ఆశీర్వాదము, వాక్యానికి అవిధేయత చూపిస్తే వారు శపించబడతారు అనేది ఈక్వల్ గా ద బ్యాలెన్స్డ్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దాట్ ఈస్ వెరీ 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 లిమిటెడ్ దీస్ డేస్. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది సత్యవాక్యాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నారు, లేకపోతే ఎక్కువగా మరి దీవెన వచనాలు ఆశీర్వచనాలే మాట్లాడాలి. మనం కూడా చూడండి, బైబిల్ తెరిస్తే మనకి దేవుడు గద్దించే మాట వినబడితే మనకు అది కాదనుకొని పక్కన పెట్టేసి మరలా వేరే వాక్యం తీసుకొని ఆశీర్వచనం అయితే తీసుకుంటాము. కానీ ఇది తప్పు, నువ్వు చేస్తుంది ఇది సరి అయింది కాదు అని ఒకవేళ గద్దింపు మాట వస్తే అది మనము తీసుకోవడానికి ఇష్టపడం. కానీ దేవుడి మాట ఏం సెలవిస్తుందంటే వాక్యము అది మనకి అద్దంలా చూపిస్తుంది మన స్థితిని. ఇట్ షోస్ అవర్ రిఫ్లెక్షన్. When we allow God to show where we are going wrong, and when we realize that if we disobey, then we will get cursed, we will be careful. మన జీవితంలో మనకి ఈ విభజన, ఈ సరి అయిన సమపాలలో దేవుని వాక్యము తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యము. ఆ దాన్ని సాదృశ్యంగా ఈ సన్నిధి వల్ల రొట్టెల వల్ల దగ్గర మనకి ఈ రెండు విభజింపబడినప్పుడు అది సరి సమానంగా విల్ సీ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కర్సింగ్. వెన్ ద వర్డ్ ఇస్ బీన్ డిజోబేడ్ దే గెట్ కర్స్డ్, వెన్ ద వర్డ్ ఇస్ బీన్ ఒబేడ్ దే ఆర్ బ్లెస్డ్. ఆమేన్. అలాంటి దానికి సాదృశ్యంగా మనం చూస్తాం. అలాగే ఈ బల్ల ఆరాధన విషయంలో కూడా మనము దేవుని వాక్యాన్ని గమనించగలుగుతాం. ఈ రొట్టెను చూసినప్పుడు రొట్టెను దేవుడు విరిచి ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించండి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ప్రతిసారి మనము బలారాధనలో పొందినప్పుడు మన జ్ఞాపకం చేసుకుంటాము. ఈ విషయం మనందరికీ తెలుసు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక మార్లు దేవుడు నేనే జీవాహారాన్ని అని తెలియపరుస్తున్నాడు. దేవుడే శరీరధారి అయి యేసే దేవుని వాక్యమైనట్లయితే ఆ యేసు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి మన మధ్యలో జీవాహారముగా వచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకు ఆహారము, జీవాహారంగా మారి విరువబడ్డాడు మన కొరకు. ఎవరైతే ఆ జీవాహారాన్ని పుచ్చుకుంటారో వాళ్ళల్లో జీవం ఉంటుంది, ఎవరైతే ఆ జీవాహారాన్ని పుచ్చుకోరో వాళ్ళల్లో జీవము ఉండదు అని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తుంది. ఈ సన్నిధి రొట్టెల బల్ల దగ్గర మనం చూస్తుంది ఏంటంటే దేవుడే యేసుక్రీస్తే జీవాహారంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయనైతే ఆ మాటల్ని నెరవేర్చాడు కూడా. కానీ ఆయన కోరుకుంటుంది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రేరేపింపబడి మనము ముందుకి కొనసాగుతూ మన జీవితాలను ఆత్మీయంగా, మన జీవితాలను అనుభవపూర్వకంగా ఇతరుల కొరకు ఈ జీవాహారముగా మనము మారాలి. వీ హ్యావ్ టు బికమ్ ద బ్రెడ్ టు ద నేషన్స్ అండ్ దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుడు మనం ఏమి చేయాల్సిన పని లేదు, యేసు మన కొరకు అన్ని చేసేసాడు అనుకుంటున్న బోధలో మనం ఉంటున్నాం ఈ రోజుల్లో. మనం ఏం చేయాల్సిన పని లేదు, దేవుడు నా కొరకు నా పాపాలను క్షమించడానికి సర్వము చేస్తాడు, నేనేం చేయాల్సిన పని లేదు. రక్షణను దేవుడు మనకి ఇచ్చాడు, కానీ ఆ రక్షణను మనము ఇంకా we have to work out our salvation, we have to become the bread just like God was broken up as a bread for us. ఒకవేళ మనం గనక ఈ రొట్టెను చేసే విధానం గనక చూసినట్లయితే గోధుమలను తీసుకొని దాన్ని పిండి చేసి రొట్టెల్ని చేయమని ఇందాక మనం చదివి ఉన్నాం కదా. లేవీయులకు రాసిన లేవి కాండంలో కానీ నిర్గమ కాండంలో కానీ ఎలాగా రొట్టెలను చేయమంటున్నాడో అవంతా క్రమం చూసాం. గోధుమలను తీసుకున్నప్పుడు ఆ గోధుమలు, ఆ గింజలు విత్తనాలుగా మనము భూమి పైన వేసినప్పుడు ఆ విత్తనాలు మరణించి దే హ్యావ్ టు జర్మినేట్ కదండి. అవి మొలకెత్తి అవి విత్తనాలు మరి ప్రాపర్ గా పంట వచ్చి ఆ తర్వాత వాటి నుంచి పొట్టుని తొలగించి వాటిని బాగా పూర్తిగా పిండిలాగా చేసి దాన్ని పిండిలాగా దాన్ని రొట్టె కొరకు చేయాల్సిన ప్రతి కార్యక్రమమును చేసి దాన్ని పెనం పైన పెట్టి దాన్ని కాల్చిన తర్వాత తీసుకొచ్చి ఈ బల్ల దగ్గర మనం పెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగానే మన జీవితంలో
వాక్యాన్ని మనం విన్నప్పుడు, ఆ వాక్యం అనే విత్తనం మన హృదయంలో నాటుకుపోయినప్పుడు, ఆ వాక్యములో నుంచి మనము ఫలభరితముగా, లేదా ఈ విత్తనాలను మనము సమకూర్చుకుని, మరి మనము కూడా దేవుని మార్గములో నడుస్తూ ఈ లోకము కొరకు రొట్టెగా మారాలి అనేదే దేవుని ఆశ. గాడ్ వాంట్స్ us to become the bread to the nations. మనము కూడా ఇతరుల కొరకు విరువబడి, ఇతరుల కొరకు మనం కూడా ఆహారాన్ని సిద్ధపరిచే విధముగా we should become something, not something that we speak, but something that we become. మనము ఆ విధంగా మార్చబడాలి అని అంటే మనము దున్నపడతాము, మనము సన్నగా గోధుమల్ని పిండిగా ఎలాగైతే మార్చే క్రమం ఉంటుందో, ఆ క్రమంలో మనం కూడా మన జీవితాలలో అనేక మార్లు ఇలాంటి పరిస్థితి వెంబడి వెళ్లాల్సిన పరిస్థితి. యోసేపు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, యోసేపు చిన్న ప్రాయంలోనే దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. చక్కగా అందరు కళలు పొందుకున్నప్పుడు అందరి ముందు వెళ్ళి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయనని అమ్మివేసిన తర్వాత ఒకానొక సమయంలో అనేక పరిస్థితుల వెంబడి ఆయన వెళ్ళి కుటుంబానికంతా కూడా, యాకోబు పిల్లలందరికీ కూడా, అంటే ఇజ్రాయెల్ అందరికీ కూడా ఆయన ధాన్యాన్ని సిద్ధపరిచిన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం. We are able to see that Joseph became the bread for nations. ఆయన కేవలము ఇజ్రాయేలీలకే కాదు, కానీ ఆ సమయంలో, ఆ కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ కూడా ఆయన భోజనాన్ని సిద్ధపరిచిన విధముగా మనం చూస్తున్నాం. ఆయన జీవితము అలాగే ఒక రొట్టెగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. We also as young men, యవనస్తులుగా, అంటే ఆత్మీయ యవనస్తుల స్థితిలో మనం ఉండాలంటే కేవలము మనం పరిచర్య చేయబడమే కాదు, కానీ మనము మన జీవితము ద్వారా పరిచర్యలో దేవుడి కొరకు, ఆయన ప్రజల కొరకు వాడబడుతూ మనం ముందుకెళ్ళాలనేదే దేవుడి ఆశ. ప్రైజ్ ది లార్డ్. మనము ఈ సన్నిధి రొట్టెల బల్లను చూసినప్పుడు మనము నిజంగా ఆ విధంగా మార్చబడగలుగుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం అండి. వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్వ్స్. వీ కెనాట్ గో అండ్ గివ్ దెమ్, మనకి కొంతమందికి కొన్ని సార్లు అర్థం అవుతాయి, కొంతమందికి అర్థం కావు. ప్రతి ఒక్కళ్ళకి అన్ని అర్థం అవ్వాల్సిన పనేంటి లేదు. కానీ అర్థము చేయించాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, పెద్ద విషయం ఉందనుకోండి, ఇప్పుడు చూడండి 10th క్లాస్ పిల్లలకి చెప్పే విధానం వేరుంటది, 2nd క్లాస్ పిల్లలకి చెప్పే విధానం వేరుంటది. 10th క్లాస్ పిల్లల సబ్జెక్ట్ తీసుకొచ్చి 2nd క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే, వాళ్ళకి అది అర్థం కావాలంటే మనం దాన్ని ఏం చేయాలి, దాన్ని బాగా సింప్లిఫై చేయాలి. యూ హ్యావ్ టు మేక్ ఇట్ సో సింపుల్ దట్ దే విల్ అండర్స్టాండ్. చిన్నపిల్లలకి యేసు అర్థం కావాలంటే వాళ్ళకి చెప్పే క్రమం ఒకటి ఉంటది, పెద్దవాళ్ళకి దేవుడిని వివరించే క్రమం ఒకటి ఉంటది. ప్రతిదానికి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, పిల్లలకైనా పెద్దలకైనా చెప్పే విధానం వీ హ్యావ్ టు సింప్లిఫై. అండ్ విత్ దాట్ సింప్లిఫికేషన్ కమ్స్ టైమ్ ఫర్ అస్ టు బికమ్ సంథింగ్. మనము మార్చబడము అంటే, దున్నబడము అంటే ఈ పిండి వలె సన్నగా దాన్ని ఏమంటారు, పొడిగా అయిపోవాలి. We cannot become any bigger than that, because if you don't become a powder, fine powder, ఒకవేళ ఆ పిండిగా మనం మారకపోతే రొట్టెగా మనం మార్చబడలేము, విరవబడలేము, మనం ఇతరులకు రొట్టెగా మనం మారలేము. కనుక we need to see that brokenness in our life experientially, అనుభవపూర్వకంగా మన జీవితాలలో అలాంటి కార్యము దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. ఒకానొక సమయంలోనంట పాస్టర్ బెయిలీ వారు కుటుంబము, మరి వాళ్ళ సతీమణి ఇద్దరు కూడా ఆఫ్రికా ప్రాంతంలో వెళ్ళి అనేకులకు వాక్యం చెప్పాలని వెళ్ళినప్పుడు ఆదిమ చాలా చాలా ప్రాచీనమైన మనుషులు అక్కడ కనబడ్డము, వాళ్ళకి చదువు కూడా రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎలా తెలియపరిచేది ప్రభువా దర్శనం, ఎలా వీళ్ళకి చెప్పాలి, నేను వీళ్ళకి ఏం అర్థం కాదు కదా అని అనుకుంటున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వస్తుందంట. ఆయనకి దర్శనంలో బాగా పొడి పిండి కనబడుతుందంట ఆయనకి. ఆ పిండిని చూసినప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడంట, ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు దేవుని దర్శనము, దేవుని గురి తెలియపరచాలి. ఎవరి స్థితిలో ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఆ స్థితిలో వాళ్ళకి సన్నగా, అంటే అలాగా పొడి పిండిగా మారిపోయి మరి వాళ్ళకు అర్థమయ్యే విధముగా యూ హ్యావ్ టు బికమ్ సింపుల్
and explain them that vision so that they understand. And that needs gentleness, that needs meekness. దానికి కావాల్సింది ఏంటండి? సాత్వికము. దానికి కావాల్సింది మృదుత్వము. మనము మృదువుగా మాట్లాడి ఇతరులను దేవుని మార్గంలోనికి, దేవుని దర్శనాన్ని తెలియపరిచే ఆ క్రమంలో మనము పని చేసుకుంటూ వెళ్ళాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. మీలో ఎవరైనా చదివి సహకరించగలరు దయచేసి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారిలోనికి తీసుకుని రావలను. ఇక్కడ మనం గనక చూసినట్లయితే అలాంటి క్రమములో మనము మార్చబడుతూ, దేవుడు ఏ విధంగా అయితే మన కొరకు విరువబడిన రొట్టెగా మారాడో అలాగే మనము ఇతరుల కొరకు విరువబడిన రొట్టెగా మారాలి. We need to become that. మనము ఆవరణంలో ఉండి ఇతరులను పరిశుద్ధతలోనికి నడిపించలేమండి. మనము నేర్చుకోనిది మనము అధిగమించింది ఇతరులను మనం ముందుకు నడిపించలేము. అదే మార్గంలో పరలోక రాజ్యంలో మనము అనేక if you want to have fruit in your kingdom of God, you need to learn first and then teach to others. పరిశుద్ధ స్థలంలోనే మరి అనేకులను యవనస్తుల ప్రాయంలో లేదా వాళ్ళని పరిపక్వతలోకి నడిపించగలుగుతాము. ఆ గొప్ప మర్మాలను మనము ఆత్మీయంగా మనము అనుభవపూర్వకంగా నేర్చుకుని ఇతరులకు మాదిరికరంగా ఉంటేనే మనం అది చేయగలుగుతాము. అది కూడా సాత్వికముతో చేయగలగాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ సన్నిధి రొట్టెల బల్లను గనక మనం చూసినట్లయితే మనకు కనపడుతుంది క్రీస్తు. ఆయన చెప్పిందల్లా చేశాడు. ఏదైతే చెప్పాడో అదే చేశాడు, ఏదైతే చేశాడో అదే చెప్పాడు. అలాంటి జీవితాన్ని మనము కలిగి, మనము ఆ వాక్యాన్ని భుజించి, మనము ఆ వాక్యము ఇతరులకు పంచే విధముగా మనము ఆ రొట్టెగా విరిచబడిన రొట్టెగా మనం ఇతరుల కొరకు మారే అలాంటి సాత్వికము మనకు దేవుడు కలగజేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దట్ ఈస్ వాట్ హీ వాంట్స్ us to become as young men, the overcomers. ఆయన అధిగమించే, జయించే యవనస్తులుగా మనం ఉండాలి. అంటే జయించేదంటే దేంట్లో జయింపు? ఇలాంటి పరిస్థితులు, ఇతరులతో మనము సహవాసం చేయాలంటే అంత సులువైంది కాదు. కొంతమందికి మనకి నచ్చకపోవచ్చు, కొంతమంది మనల్ని ఇష్టపడకపోవచ్చు. అయినా వాళ్ళ మధ్యలో వెళ్ళి పరిచర్య చేయడం అనేది అది చాలా కష్టమైన పని. అయినప్పటికీ దేవుడి కృపలో మనం ఎప్పుడైతే సాత్వికముతో, మనం ఎప్పుడైతే తగ్గింపు మనస్సుతో నేను దేవుని పరిచర్య చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు, ఇరుకు మార్గంలో వెళ్తున్న కొద్దీ దేవుడు మనల్ని మారుస్తూ వాళ్ళని కూడా పరలోక రాజ్యంలో చక్కటి స్థాయిలో మనం తీసుకెళ్ళగలుగుతాం. ఫర్ దాట్ వీ నీడ్ టు అలవ్ గాడ్ టు డూ దిస్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. మరొక మాట కనుక మనం చూసినట్లయితే క్యాండిల్ స్టిక్, మెనోరా. దేవుడు మరి దాని గురించి మనము కొన్ని మాటలు చూద్దామండి. లెట్ us go into దీపస్తంభం ను చూద్దామండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 31 నుంచి 40 వచనాల వరకు మెనోరాని కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం అక్కడ తేటపరుస్తుంది. ఈ దీపస్తంభం అనేది ఒలివ నూనె చేత వెలిగింపబడి 7 కొమ్ములు గలది. మరి మీ అందరికి తెలిసిన విషయమే, ఇశ్రాయేలు జాతీయ పతాకంగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. యూ కెన్ సీ దాట్ ఇన్ ద పిక్చర్ దేర్. సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఎక్సోడస్ చాప్టర్ 25 verses 31 to 40, నిర్గమకాండము 25వ అధ్యాయము 31 నుంచి 40 వచనాలు. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నకీషి పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను. దాని ప్రకాండమును, దాని శాఖలను నకీషి పనిగా చేయవలెను. దాని కలసములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలసములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదము రూపమైన 3 కలసములు,
అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలెను. సరిపోయిందండి. దీపవృక్ష ఇక్కడ దీని గురించి యు సీ దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ హౌ యూ హ్యావ్ టు మేక్ దిస్ క్యాండిల్ స్టిక్. ఈ దీప స్తంభమును చేసే విధానమును దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తాము. ఏంటి? మొగ్గలు, పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు, ఇలా కొన్ని పదాలు మనం చూసినప్పుడు యు సీ దట్ దేర్ ఇస్ దిస్ బడ్, బ్లాసమ్ అండ్ ఫ్లవర్స్. This you see on the candlestick. ఈ మెనోరా అందరికి ఐ థింక్ మీ అందరూ కూడా చూసే ఉంటారు. ఈ this candlestick talks about the 7 spirits of the Lord. దేవుని 7 ఆత్మలతో మనం సాదృశ్యంగా మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఈ 7 ఆత్మల గురించి అక్కడ రాయబడి ఉంది. మనం కొన్ని నిమిషాలు అది చదువుదాము. ఈ దీపస్తంభముకు ఎలాంటి కొలతను ఇవ్వలేదు దేవుడు. దేర్ ఇస్ నో మెజర్మెంట్ గివెన్ టు ద క్యాండిల్ స్టిక్. అండ్ ఇంకా ఈ క్యాండిల్ స్టిక్ లో ఏమాత్రం కూడా ఇంకా వేరేదేం లేదు. కేవలము ఇట్ ఇస్ సాలిడ్ గోల్డ్. అది కేవలము బంగారముతోనే, అది ఒక ముద్దతో దాని నుంచి ఈ మెనోరాను మరి చేయమని దేవుడు తెలియపరుస్తున్నాడు. యూ హ్యావ్ టు బీట్ ఇట్ అండ్ మోల్డ్ ఇట్ టు మేక్ ఇట్ ఇన్ టు ద 7 lamp stand which is the candlestick. This one was supposed to have a particular way of doing it. అది దాన్ని ఎలాగంటే ఒక ముద్ద అంటే ఒక గోల్డ్, ప్యూర్ గోల్డ్ తీసుకుని దాన్ని బాగా అన్ని షాఫ్ట్స్ కింద, బ్రాంచెస్ కింద, బోల్స్ కింద వాటిని మార్చాలి. అంటే రూపాంతరము చెందుతుంది. ఒక ముద్ద, ఒక ఈ బంగారపు ముద్ద నుంచి ఈ దీపస్తంభాన్ని చేయాల్సిన పద్ధతిని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే క్రమంని మనం ఒకవేళ చూసినట్లయితే 30 నుంచి 40 వచనాల వరకు కూడా 10 వచనాలలో మనకి యు విల్ సీ దాట్ గోల్డ్, బంగారము మరలా దైవికముతో మనకు సాదృశ్యం అని మనం చూసాం ఇందాకే. నౌ వి నో దట్ దెర్ ఇస్ నో హ్యూమానిటీ ఇన్ ద క్యాండిల్ స్టిక్. దేంట్లో ఏమాత్రం కూడా అంటే శరీరానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా కేవలము దైవికమే. అంటే దేవుని ఈ మెనోరాని కనుక మనం చూసినట్లయితే 7 ఆత్మల, దేవుని ఆత్మలతో లేదా పరిశుద్ధాత్మతో సాదృశ్యంగా మనం చూస్తున్నాం. దిస్ ఇస్ కంప్లీట్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, ద 7 spirits of God. This candlestick or this lampstand, ఈ దీప స్తంభము మరి 7 lamp sticks నుంచి కనుక మనం చూస్తే ఇవన్నిటిని కలిపి మనం ఒకవేళ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద హోల్ సినారియో, విల్ లుక్ ఇన్ టు దాట్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఇదంతా కూడా బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి కదా. ఈ 66 గ్రంథములకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ దాన్ని మనకు కనబడుతున్న దాంట్లో చూసినట్లయితే ఎడమ వైపున ఉన్న అలంకారముల మధ్య కాండముతో కలుపగా అవి 39, అలాగే కుడి వైపున 27, ఇది అన్ని కలిపితే 66గా మనం లెక్క వస్తుంది. అదంటే పాత నిబంధన అలాగే కొత్త నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క గ్రంథము ఎంత ప్రాముఖ్యము. హౌ పర్ఫెక్ట్లీ గాడ్ హ్యాస్ పుట్ ఆల్ ద చాప్టర్స్ టుగెదర్. అండ్ ఈ దీపస్తంభాన్ని చూసినప్పుడు మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క గ్రంథము, అందులో ఉన్న 66 గ్రంథాలు, అవన్నీ కూడా దేవుడి చేత, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి అది మనకు బుద్ధి కలుగుటకు, మనకు మంచి మార్గంలో నడిపించగలుగుటకు దేవుని వాక్యముగా మనకు కనబడుతుంది. ఈ 7 దీపముల 7 ఆత్మలకు సూచనగా మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుదామండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అయితే ఇక్కడ 7 ఆత్మలని దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు.
It's the Spirit of the Lord, Spirit of might, Spirit of counsel, Spirit of wisdom, Spirit of understanding. 7 ఆత్మల్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఆ 7 ఆత్మలంట ఏమాత్రము కొలత లేకుండా దేవుడి పైన యేసుక్రీస్తు బాప్తిజం పొందిన తర్వాత ఆయన పొందిన ఈ గొప్ప అభిషేకం, దట్స్ ది అనాయింటింగ్ ఆఫ్ ద 7 spirits of the Lord. There was no measurement given to the Lord. అది కేవలము దైవికమే. ఏ మాత్రం కూడా శరీరముతో లేదా మనుషులతో ప్రమేయం లేకుండా కేవలం దేవుని ఆత్మ ద్వారా నింపబడుతున్న 7 ఆత్మలను మనం ఇక్కడ చూస్తున్నాం. యు హావ్ సీన్ విజ్డమ్ కౌన్సిల్, చూడండి అక్కడ పిక్చర్ లో మీకు కనబడుతూ ఉంటుంది. జ్ఞానము, అలాగే వివేచన, అలాగే దేవుని భయము, బలము, అర్థం చేసుకునే కృప, ఇవన్నీ కూడా దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా మనం చూస్తాము. దాంతో పాటే నిర్గమకాండములో 25వ అధ్యాయంలో 33వ వచనం ఒకటి కనుక మనం చూసినట్లయితే, ఇందాక నేను చెప్పిన మాట, ఆల్మండ్, బాదాము మొగ్గలు, పువ్వులు, కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పువ్వులు చూడండి, బాదాము చెట్టు మొట్టమొదటగా చిగురిస్తుందంట. అది జనవరి మాసంలో మొట్టమొదట అదే చిగురుస్తుందని దానికి తెలియపరుస్తుంది. అంటే దేవుని వాక్యము, దేవుని ఆత్మ, మరి దీనికి ఏంటి సాదృశ్యం అని అంటే, ఆల్మండ్స్ హ్యావ్ 3 phases. మొదట అది మొగ్గగా ఉండి అది చిన్నగా వికసించి ఆ తర్వాత పువ్వుగా మారి ఆ పువ్వు ఎండిపోయి ఆ పువ్వు బాదాముగా మారుతున్నట్లుగా ఇదంతా కూడా ఏంటండి, ఒక పరిపక్వతలోనికి వచ్చి, చూడండి ఫలములు మనకి ఎలాగొస్తే చెట్టుకి, మనము ఆపిల్ చెట్టు లేకపోతే మామిడి చెట్టు ఏదైనా మనము చూసామంటే, మొట్టమొదట ఒక మొగ్గొచ్చి అది వికసించి పువ్వుగా మారి ఆ పువ్వు ఎండిపోయి ఆ పువ్వు ఎండిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేది ఫలం. ఇది మనకు తెలుసు. ఇది పరిపక్వతకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ద్వారంలో మనం ప్రవేశిస్తున్నామో, మనం అప్పుడే ఆత్మీయంగా మరలా జన్మించిన వాళ్ళముగా చిన్న పిల్లల స్థాయిలో ఉన్నప్పుడు ఆత్మలో మనము నింపబడుతూ, ఇప్పుడు ఇత్తడి గంగాళము దగ్గర నీటి బాప్తిజమును, అలాగే బలిపీఠము దగ్గర ఉన్న కొమ్ములు దేనికి సాదృశ్యం అండి? బాప్తిజము. దేని బాప్తిజం? అది పరిశుద్ధాత్మ బాప్తిజము. ఇవన్నీ పొందడము ఒకెత్తైతే, ఆవరణంలో మనం పొందుకున్న బాప్తిజము ఒకెత్తైతే, పరిశుద్ధ స్థలములో పొందుకుంటున్న ఈ అభిషేకము చాలా ప్రాముఖ్యము. ఈ అభిషేకము పొందుకున్న వాళ్ళు ఎలాగుండాలంట? క్రమముగా వాళ్ళు రూపాంతరము చెందుతూ ఉండాలి. అంటే ఒకళ్ళు మొగ్గగా ఉండి ఆ మొగ్గ నుంచి వికసించి పువ్వుగా మారి ఆ పువ్వు నుంచి చక్కటి ఫలాలు వచ్చే విధముగా, యు సీ ద ప్రోగ్రెషన్, రూపాంతరము చెందుతున్న ఆ స్థితి మనకు యవన స్థితిలో మనకు కనబడాలి. అది మనం మెనోరా చూసినప్పుడు యు సీ ఆల్ దోస్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్. ఒక్కొక్క కొమ్మ పైన ఇలాగా ఉంటాయి అలంకరణ. ఎలాంటి అలంకరణ ఉంది అని అంటే, మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు, 2 కొమ్ములలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు. అంటే అన్ని బ్రాంచెస్ పైన చూడండి, ప్రతి ఒక్క బ్రాంచ్ పైన మనకి ఇలాంటి కనబడుతున్నాయి. అంటే ఏంటి? దేవుని ఆత్మ అభిషేకము మన పైన వస్తూ ప్రతి నిత్యము కూడా మనము పరిపక్వతలోకి నడిపింపబడుతూ ముందుకు కొనసాగించబడాలి అనేది దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. గాడ్ వాంట్స్ us to have the spirit of the Lord. దేవుని ఆత్మ పొందుకుంటే మనము ఏం చేస్తాము? మన జ్ఞానముతో ఇతరులకు వాక్యం చెప్పడం కాదు, మన జ్ఞానముతో కలుపుకుని దేవుని పరిచర్య చేయడం కాదు, మన జ్ఞానంను కలుపుకొని ఒకళ్ళకు చేయడం కాదు, కానీ కంప్లీట్లీ ఇట్ ఈస్ ద డివినిటీ. గోల్డ్ టాక్స్ అబౌట్ డివినిటీ, దైవికము. దేవుని ఆత్మతో నింపబడినప్పుడే మనము దేవుని పరిచర్యలో గొప్పగా వాడగలుగుతాం. ఆమేన్. అయితే దేవుడి పరిచర్యలో మనం వాడబడాలి అంటే మొదట మనము రూపాంతరము చెందుతూ ఈ రొట్టెగా
ఇతరులకు రొట్టెగా మార్చబడుతూ, అలాగే ఈ దేవుని 7 ఆత్మల అభిషేకాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మలో మనకి బలం ఉంది, అనాయింటింగ్. దాంట్లో వాడబడిన నూనె గనక మనం చూస్తే ఒలీవ నూనెగా మనం చూస్తాం కదండి. ఒలీవ నూనె ఎలాగా మనము దాన్ని క్రమం ఎలాగ తీసుకొస్తారు, ఆ నూనె ఎలాగ వస్తుంది అంటే, ఆ ఒలివల్ని ఏం చేస్తారంటే ఆలివ్స్, they take the olive, they crush it, and out of that crushing comes the oil కదండి. ఒలివలను తీసుకుని వాటిని బాగా మర్దన లేదా వాటిని బాగా నలిపితే గాని దాంట్లో నుంచి వచ్చేది నూనె, ఆయిల్. దట్ ఆయిల్ స్పీక్స్ ఆఫ్ అనాయింటింగ్. అది అభిషేకానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఈ నూనెను ప్రతిరోజు కూడా యాజకులంట ఆ నూనెను పోసి క్రమముగా సాయంకాల సమయము, అలాగే మొదట ఎర్లీ మార్నింగ్స్, సారీ అబౌట్ దాట్, morning and evening, you see the priest of God are always constantly doing this. ఇలాంటి నూనెతో తీసుకుని ప్రతిరోజు కూడా సాయంకాలము ఉదయము దేవుని యాజకులు నిరంతరము దాంట్లో వెలుగును వెలిగించే విధముగా దాని మెనోరా దీపస్తంభంలో ఆ వెలుగు మనకు కనబడుతూ ఉంటది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దట్ ఇస్ ది ఓన్లీ లైట్ విచ్ ఇస్ ఇన్ ద హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలములో అది దీపస్తంభం నుంచి వచ్చేదే వెలుగు. ఆయన 7 ఆత్మల ద్వారా మనకు కలుగుతున్న ఆ వెలుగే మనని వెలిగించి ఇతరులను వెలిగించగలగాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే పరిశుద్ధాత్మ, దేవుని వాక్యము, అది మనలో పరిపక్వతలోనికి మనము నడిపింపబడుతూ మనము కూడా దేవుని బ్రెడ్, రొట్టెగా మనము మారుతూ, అలాగే దేవుని 7 ఆత్మల అభిషేకాన్ని పొందుకుంటూ, మరి ఇంకొకటి ఏంటి మనకు దానికి ముందుగా కనిపించేది మరి ధూపార్తి కదండి. సువర్ణ ధూప వేదిక గురించి మనం చూసినట్లయితే అది కరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో, అంటే వెళ్ళే తెర ముందు మనకి కనబడుతుంటది. తెర మనకి 2 కెరూబుల మధ్యలో ఆ తెరను మనం చూసినప్పుడు ఈ సువర్ణ ధూప వేదిక మనకు కనబడుతుంటది. ఇది కూడా మళ్ళా వుడ్, దాంతో మరి బంగారుతో మొత్తం దాన్ని ఓవర్లేడ్ బై ద గోల్డ్. యు సీ దట్. సో ఈ ధూప వేదిక కనుక మనం చూసినట్లయితే ఇది కూడా బంగారముతో పొదిగినట్లుగా మనం చూస్తున్నాము. అంటే క్రీస్తు సాదృశ్యంగా మనం కనబడుతుంటది. ఇక్కడ ఉన్న ఈ బలిపీఠం దగ్గర ఉన్నదేమో ఇత్తడితో చేయబడింది. ఇక్కడ దైవికంగా అంటే బంగారముతో, సువర్ణముతో ఈ ధూప వేదిక వేయబడినట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ధూపము వేయడము అనేది ఇక్కడ నిర్గమకాండము 30 అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల వరకు యు సీ ద డిస్క్రిప్షన్ వాట్ గాడ్ టోల్డ్ హిమ్ హౌ టు డూ దిస్ అని. అయితే ఈ ధూప వేదిక అనేది మన ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంటది. యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రధాన యాజకుడిగా మరి యోహాను సువార్తలో 17వ అధ్యాయం అంతా కూడా ఆయన ఒక ప్రధాన యాజకుడు ఎలాగైతే ప్రార్థనలు చేస్తున్నాడో ఆ ప్రార్థన విజ్ఞాపన మనం చూడగలుగుతాం. కీర్తనకారుడు కూడా ఇదే మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. 141వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనాలు చూసుకుంటే మనకి ఈ ధూపము వేసినట్లుగా మన ప్రార్థనలు ఎలాగున్నాయి అని అంటే ధూపము వేసినట్లుగా ఉన్నాయి అని వాక్యంలో ఉందండి. ఒకసారి చూద్దాము. 141వ వచనం 1 నుంచి 2. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలెను నీ దృష్టికి అంగీకారమగును గాక. ఈ మాటలు మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనము చేతులెత్తి మనము నైవేద్యములు పెట్టినట్లుగా మనము ప్రార్థిస్తున్నాము, ఆ ప్రార్థనలంట ధూపము వలె కనబడుతున్నాయి అనే మాట మనం చూస్తున్నాము. ఈ సువర్ణ ధూప వేదిక ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రేయర్ లైఫ్ అండ్ ఇంటర్సెషన్
ఆఫ్ అవర్ లైఫ్. మనకైతే మనము తండ్రిని చేరుకోవాలంటే మొట్టమొదట మన మధ్యలో ఉన్న మధ్యవర్తి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకు ఈ ప్రధాన యాజకుడు మరి ప్రార్థన విజ్ఞాపనలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాగైతే యేసు మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేశాడో అలాగే మనము ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి, మనము ఈ ధూపము వేయాలి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యాజకులమైతే అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి అన్న మాటను మనకు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యాజకుడు ఈ ధూపం వేస్తుంటాడో ఆవరణంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆయనతో పాటు ఈ సమయంలో వాళ్ళందరూ కూడా కలిసిగా ప్రార్థిస్తున్నారంట. మనము బలిపీఠం దగ్గర చూస్తే పాప క్షమాపణ కొరకు బలులు అర్పిస్తారు. కానీ ఇక్కడున్న ఈ ధూప వేదిక ఏదైతే ఉందో అది కేవలము దేవుడిని స్తుతించడానికి అలాగే ప్రార్థన విజ్ఞాపనల కొరకు వాడబడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ ధూప వేదిక దగ్గర కూడా మనకి కొమ్ములు కనబడతాయి, 4 కొమ్ములు. ఈ కొమ్ములు మళ్ళా ఎక్కడైతే కొమ్ములని మనం చూస్తామో దాన్ని సాదృశ్యం ఏంటి? పవర్, శక్తి, దేవుని కృప, అది ఆ దేవుని శక్తి. ప్రార్థనలో దేవుని శక్తి ఉంది అనే మాటను మనం ఎన్నోసార్లు గమనించి ఉంటాం. అన్లెస్ వి ప్రే అండ్ వీ హ్యావ్ దట్ పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్, వీ కెనాట్ కాంకర్ థింగ్స్. ప్రతి ఒక్క యాజకుడు మరి ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాగైతే యేసు మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు మన కొరకు ప్రధాన యాజకుడిగా ప్రార్థించాడో అలాగే మనము కూడా ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ఈ ధూపము వేయాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి ప్రార్థన అంటే సముద్రాన్ని వేరుపరిచే ప్రార్థన, ఈ సూర్యుడు చంద్రులను ఆపే ప్రార్థన, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపే ప్రార్థన, గొప్ప కార్యాలు జరిగే ప్రార్థనలు చెయ్యాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే we have to continually have the prayer life. ప్రార్థన జీవితం లేకుండా యాజకులు ఉండకూడదు. we need to continually pray. కానీ ఆ ధూపం వేసినప్పుడు ఆ ధూపంలో ఉండాల్సిన ద్రవ్యము ఏవైతే ఉంటాయో అవి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయంలో 34 నుంచి 36 వచనాల వరకు కూడా మరి ఎలాంటి ద్రవ్యాలు వాడాలి, ఆ మిశ్రమము చేయడానికి ఏం వాడాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. ఒకటి చూసి మనము ముగిద్దామండి. విల్ గో ఇంటూ నిర్గమకాండము 30వ అధ్యాయము 34, 36. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దాన్ని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 4 వస్తువులు సమపాలంలో తీసుకోమని చెప్తున్నాడు. ఏంటి? పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క, అలాగే మరి స్వచ్ఛమైన సాంబ్రాణి. ఇక్కడ మనకి పిక్చర్ లో కనబడుతున్నట్లుగా మరి ఇవన్నీ కూడా 4 మరి వస్తువులు అన్నిటినీ కూడా సమపాలలో కలిపి ఆ మిశ్రమాన్ని ఏం చేయాలంట? కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గూడారములోనికి సాక్ష్యపు మందసము ఎదుట దానిని నుంచవలెను. అంటే దేవుడు ఎలాంటి ప్రార్థన కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఈ సువర్ణ ధూప వేదిక అనేది ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా మనం చెబుతున్నాము. ఆ ధూపం వేయడానికి ఎలాంటి వస్తువులు వాడాలని అంటే ఇదిగో అక్కడ మనకు కనబడుతున్న విధముగా ఈ వస్తువులను వాడమంటున్నాడు. ఏంటవి? జటామాంసము ఇక్కడ ఫస్ట్ స్టాటి అని కనబడుతుంది చూడండి. అది దేనికి సాదృశ్యం అని అంటే పరిశుద్ధతకు సాదృశ్యం, లేదా సత్యమైన లేదా ప్యూర్ మోటివ్స్ కి సాదృశ్యమై ఉంది. ప్యూర్ మోటివ్స్ అని అంటే ఎలాంటి కల్మషము లేకుండా స్వచ్ఛమైన ఆలోచన లేదా ఉద్దేశాలతో మనము ప్రార్థించాలంట. వీ హ్యావ్ టు ప్రే విత్ ద రైట్ యాటిట్యూడ్.
అలాగే ఒనైక అని పక్కన కనబడుతుంది చూడండి, ఇది ఒక షెల్, ఎట్లాగైతే అల్చిప్పల్ లాగా ఉంటాయి కదా, అందులో జీవం ఉంటుంది. అందులో అది ఎప్పుడైతే దాని ఫ్లూయిడ్ తీస్తామో, ఈ గోపి చందనము, ఎప్పుడైతే ఆ గోపి చందనముని మనం తీస్తామో అప్పుడు అది మరణిస్తుంది అనమాట. ఆ జీవిలో నుంచి ఆ ప్రాణాన్ని తీసేసుకుంటున్నాము. ఆ ప్రాణం తీసేసిన తర్వాత వచ్చిన ఆ గోపి చందనాన్ని కూడా మరి ఈ మిశ్రమంలో వాడమని దేవుడు తెలియపరుస్తున్నాడు. దానికి సాదృశ్యం ఏంటి అంటే జీవమే. అంటే ప్రార్థించినప్పుడు సత్యమైన లేదా ఏంటి ప్యూర్ మోటివ్స్ తో పరిశుద్ధమైన తలంపులు లేదా ఉద్దేశాలతో మనము దేని కొరకైనా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఉండాలంట, మళ్ళీ మన జీవితం కూడా అడ్డు పెట్టేంతగా. ఎస్తర్ జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, యూదులను చంపబోతున్న సమయంలో తినని మరి నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడమని చెప్పినప్పుడు తను రాజు ముందుకు వెళ్తే గనక మరణిస్తాను అన్నట్లుగా తనను తానుగా అర్పించుకుని వెళ్ళి ఆ క్రమంలో ఆ జీవితాన్ని సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నట్లుగానే ప్రార్థన యోధులము లేదా యాజకులమైన మనమంట అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఎలాంటి ప్రార్థన? కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా అడ్డుపెట్టి, ఎలాగైతే మోషే ఇజ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో ప్రభువా వీరిని క్షమించకపోతే నా పేరు జీవ గ్రంథంలో నుంచి కొట్టివేయి అని ఎలాగైతే చెప్పగలుగుతున్నాడో, ఆయన జీవితాన్ని అడ్డుగా పెడుతున్నాడు, పనముగా పెడుతున్నాడు చూడండి. అలాగే మనము కూడా ఈ మిశ్రమాన్ని ఈ ధూపము వేస్తున్నప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి ఆత్మను మనము కలిగి ఉండాలి. ఆ జీవాన్ని మనము ప్రార్థనలో పెట్టే విధముగా it should cost us and we should apply that in the prayer. గాల్బానం అంటే గంధపు చెక్క కూడా ఎలాంటిదంటే అది ఒక వృక్షం నుంచి వస్తుందంట. అది గమ్ లాగా వస్తుంది. అంటే నిజానికైతే అది ఆ చెట్టు దెబ్బ తగిలితే అది కంట్లోకి వెళ్ళి కన్నీళ్ళు ఎలాగైతే కారుస్తాయో అలాగే ఈ చెట్టు నుంచి వస్తున్న గమ్ పదార్థాన్ని ఈ గంధపు చెక్కగా మనం చూస్తాం. ఈ గంధపు చెక్క సాదృశ్యంగా చూసినట్లయితే టీయర్స్, కన్నీటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా విరిగి నలిగిన హృదయంతో కన్నీటి ప్రార్థనతో మనం ఎప్పుడైతే అలాంటి ప్రార్థనను కలిగి ఉంటామో, యాజకులు అలాంటి ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు వినడానికి దగ్గరగా ఉంటాయంట. హి లిజన్స్ టు ఇట్. ఈ మూడింటిని సమపాలుగా కాకుండా దాంతో పాటుగా స్వచ్ఛమైన సాంబ్రాణిని కూడా కలపమంటున్నాడు. సాంబ్రాణి విశ్వాసానికి సాదృశ్యం అని మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా 4 సమపాలలో మరి అన్నిటినీ కలిపి వాటిని పొడిగా చేసి దాని ధూపము వేయమని దేవుడు తెలియపరుస్తున్నాడు. దెర్ ఈజ్ అ ప్రాసెస్ అండ్ దెర్ ఈజ్ అ వే టు ప్రే. మనము మన ఇష్టానుసారమైన ప్రార్థనలు కాదు, కానీ దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేసినప్పుడు ఇందాక చదివిన మాటలు చూడండి, 36వ వచనంలో, దానిలో కొంచెము పొడి వేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గూడారములో సాక్ష్యము మందసము నెదుట దాన్ని నుంచవలెను. అంటే ఏంటి? ఎప్పుడైతే ఇలాంటి ధూపం వేస్తామో, ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థనను మనము దేవుడికి అర్పిస్తామో ధూపముగా, అప్పుడంట దేవుడే ప్రత్యక్షపు గూడారములో మనని కలవడానికి వస్తున్నాడు అంటున్నాడు. చూడండి, గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు కమ్. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గూడారములో నీ సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని నుంచవలెను అంటున్నాడు. అది మనకి పరిశుద్ధముగా ఉండవలను. ఇది ఈ ధూపము వేస్తుంది. దానికి ముందుగా ఉంది తెర. ఈ రెండో తెర యేసు ఎప్పుడైతే శరీరంలో వచ్చి మరణించాడో, ఆ మరణించిన వెంటనే ఆ తెర పై నుంచి కిందికి చినిగినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. అయితే ఈ తెర దేనికి సాదృశ్యం అంటే శరీరానికి సాదృశ్యమే, పాప స్వభావానికి. ఎందుకంటే ఈ తెర చెప్పేది ఏంటంటే అటువైపు నిబంధన మందసం ఉంది, అటువైపు దేవుని షెకీనా గ్లోరీ ఉంది, దేవుని మహిమ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే అది పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము. నీవు వెళ్ళడానికి వీలు లేదు, మనం అపవిత్రులము
అని జ్ఞాపకం చేయడానికి ఆ తెర కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రార్థనలు మనము వేస్తామో, ఈ ధూపము మనము సరి అయిన మిశ్రమముతో ఈ ధూపము వేస్తామో, అప్పుడు ఆ ధూపముతో దేవుడు మనని కలుసుకుంటాడు అని అంటున్నాడు. దేవుని వాక్యము ఎంత గొప్పది. గాడ్ ఈజ్ డిజైరింగ్ అస్ టు ప్రే లైక్ దిస్. ఒక యాజకుడు ఈ విధంగా ఇలాంటి మిశ్రమము కలిగి సాత్వికముతో, అంటే తగ్గింపు మనసుతో, జీవితాలని కూడా అడ్డుగా పెట్టేసుకుని, ఎస్తరు ఒక తన జీవితాన్ని ఎలాగైతే అడ్డుగా పెట్టి యూదుల రక్షణ కొరకు ఆవిడ ముందు పడి చేసిందో, అలాగే ఇతరుల కొరకు మనము రొట్టెగా మారి, ఇతరుల కొరకు మనము మనము అర్పించుకుని, క్రీస్తు మన కొరకు ఎలాగైతే పరిచర్య చేశాడో మనము ఇతరుల కొరకు అలాగే పరిచర్య చేసినప్పుడు మనము యవనస్తుల స్థితిలోనికి, మనము పరిపక్వతలోనికి నడిపింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. అది మనలో కూడా ఇతరులతో అలాంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాడు. అందరికీ ఎన్నోసార్లు మన మధ్యలో ఈ వాక్యం తెలియపరిచారు. నిజంగా వాక్యము, బైబిల్ అంతా కూడా 2 ఆజ్ఞలతో మనకి తెలియపరుస్తున్నాడు. మొదట దేవుడైన యెహోవాను ఆరాధించి పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయనని ఆరాధించాలి. రెండో వాక్యము, మరి మన సహోదరులను లేదా మన పక్కనున్న వాళ్ళందరినీ కూడా, లేదా నేబర్, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ పొరుగు వారిని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడితో సహవాసం ఉండి నేను ఈ లోకం వాళ్ళతో నాకు సంబంధం లేదు అనే విధంగా కాదు, కానీ దేవుడితో మనం ఎంత సహవాసం చేయాలనుకుంటున్నామో అంతే మనము విరగబడుతూ, అంతే మనము తగ్గింపు మనసు కలిగి ఇతరుల కొరకు యేసు చేసిన త్యాగము వలె మనము మారిపోతూ ఉన్నంతసేపు మనం పరిశుద్ధ స్థలములో, అలాగే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుని మహిమలో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పరిపాలించే గుంపులో ఉంటాము అనే విషయాన్ని మనం గమనించాలి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ we could mention due to so much of things that we need to say, but there's much little time for this. So I believe that this has been a blessing to each one of you. కాబట్టి ఆవరణంలో ఉండి అక్కడే ఉండిపోయి చిన్న పిల్లల స్థాయిలోనే పాపాలు చేస్తూ ప్రభువా నన్ను తప్పైపోయింది క్షమించు అనే ఈ ఫండమెంటల్స్ లోనే ఉండిపోకుండా, నీటి బాప్తిజము, పరిశుద్ధాత్మ బాప్తిజములోనే మనము ఆగిపోకుండా, మరి మనము ఉన్నత పిలుపును పొందుకుని ఆ మహిమ ప్రభువు యొక్క మహిమలో మనము పాత్రము కావాలంటే ఈ పరిశుద్ధ స్థలములోనికి, పరిపక్వతలోనికి నడిపింపబడుతూ, అలాగే అతి పరిశుద్ధ స్థలంలో కూడా మనము ప్రవేశించి ఆ గొప్ప జనములో, అంటే Zion, the first born of Zion, if we desire to do something like that, we need to become the word, we need to become the bread to nations. మనము దేవుడు మన నుంచి కోరుకునేది అది. we should become in the transformation of becoming Christ. Ephesians chapter 4 verse 11 తో మనం ముగించుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంతో మనం ముగిద్దాం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. మనం యేసులో, క్రీస్తులో కలిగిన సంపూర్ణతలోనికి సాగిపోతూ, ఆయనలో, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ ముందుకి కొనసాగించబడాలని మనం ఆశ కలిగి, let us move on from the fundamental doctrines and let us go forward to the complete fullness of Christ in our lives. Let us pray.